రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఉదయం దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. అందరు బైబిల్ తీసారా? మొదటి రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకోవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించెదనో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, మరి ఒకసారి నీ సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం ఏకీవించి నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం పెంచరా. హిజ్కియా అంటేనే ప్రార్థన అని ఉదయం నేర్చుకున్నాం. శత్రు భయం నుంచి వచ్చిన జబ్బు వచ్చిన ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఆయన యెషయా ప్రవక్త అట్లా బయటికి పోయడం లేదో, మళ్ళా యెహోవా అతనికి ప్రత్యక్షమైంది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీ కన్నీళ్లు చూస్తేనే నీ ప్రార్థన నేను అంగీకరించి తిని నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదును. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేది. సరే, హిజ్కియా గురించి ప్రారంభంలో రాసిన మాట. 25 ఏళ్ళకి రాజు, 29 ఏళ్ళు పరిపాలించాడు. 54 ఏళ్ళకి చచ్చిపోయినట్టు. అది కరెక్ట్ తెలియదు, కానీ అక్కడ ఉన్నదాన్ని బట్టి ఆయనకు శత్రువుని ఎప్పుడు లెక్క చేయలేదు. కానీ 3 సంవత్సరాలు కాన్స్టెంట్గా ఒక ఇబ్బంది వచ్చేప్పటికీ ఆయనకేం కావాలో నేను ఇచ్చేస్తానని తన దగ్గరది కాకుండా మందిరంలోది కూడా తీసిచ్చాడు. సమస్య తాత్కాలిక పరిష్కారం. వాళ్ళు వెనుదిరిగి వెళ్ళి ఇంకా ఎక్కువ మందిని వేసుకొచ్చారు. అంటే ఇమీడియట్గా వాడు వెనక మరడం చూసి నా ప్రయత్నం ఫలించిందని ఆయనకి మనకు కూడా అనిపిస్తుంది. పొయ్యి వచ్చింది మటుకు జనాన్ని ఎక్కువ వేసుకొచ్చాడు. అప్పుడు కన్నీళ్లు విడుచుచు ఆ లెటర్ పట్టుకొని యెహోవా మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు కూడా ప్రార్థనని వారిలో వారికి వదంతుని కలిగజేసి గొప్ప విజయాన్ని ఇచ్చాడు ప్రార్థనలో. రెండవదిగా ఈయనకి జబ్బు వచ్చింది. నీ ఇంటిని చక్కబెట్టుకో అన్న మాట ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే. ఇప్పుడు చచ్చిపోతే మన ఇల్లు ఇంకా చక్కబరచాల్సిందే, చక్కబెట్టి ఉన్నాయా? మా డాడీ అనేది ఎప్పుడు గుర్తొస్తుంది, నాకు ఇక్కడ ఏం పని లేదు, అన్నీ నేను చేయాల్సినవన్నీ చేసేసాను అనేవాడు. ఏమంత వయసు అయింది? 59 ఏళ్ళప్పుడు. ఏమంత వయసు అయింది డాడీ అని, నాకు ఈడ పని లేదు, నేను అన్నీ చేశాను అన్నారు. మీలో ఎవరికైనా సరే మనం చేయాల్సిన పనులు లేకుండా అంత పర్ఫెక్ట్గా ముగించేసామా? ఇల్లు చక్కబెట్టుకోవాలన్నా చక్కబెట్టాల్సిన అవసరం లేదా? ఒకటి, హెబ్రీ పత్రిక ప్రకారం మనమే ఆయన ఇల్లు. మన ఇల్లుని ఎవరు చక్కబెట్టాలా? మనమే చక్కబెట్టుకోవాలి. అలాగనే మన కుటుంబాన్ని కూడా మనమే చక్కబెట్టుకోవాలి. దేవుడు ప్రేమగల దేవుడు గనుక ఒక మాట చెప్తున్నాడు, మీలో పేరు పెట్టి ప్రతి ఒక్కడిని
నేను పేరు పెడితే మీరు ఏమనుకుంటారు? మీరు అనుకోండి, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావురా నా పేరు పెట్టిననుకో, నీ ఇల్లు చక్కబెట్టుకోమనగానే నాకు గుర్తొచ్చే ఏమన్నా ఉన్నాయా? అనేది ఈ రాత్రి ఆలోచన చేయాలి. అసలు చక్కబెట్టుకోవడానికి ఏమన్నా ఉన్నదా? చక్కబెట్టుకోవడం అంటే ఏంటి? వినండి, ఎవరి చక్క వాళ్ళది. ఏందది? ఒకరికేమో మనవరాలు చూడాలి, ఇంకోటి చింతపండు మంచది కూడా చక్కబెట్టుకోవడమే. ఎవరి దృష్టిలో ఎట్లున్నాయో. కానీ ఈ రాత్రి ఉదాహరణకి నా భార్య గారి చేత నువ్వు పోతావు అనుకో, ఇల్లు చక్కబెట్టేది ఏమైనా ఉందా? కొంచెం బెడ్షీట్లు పైన పెట్టాలి, ఇదా గిన్నెలు కొన్ని కింద ఉన్నాయి, రమ్మే మర్చిపోయింది ఫ్రిడ్జ్లో పాత కూరలో, ఈ చక్కబెట్టవా? ఇల్లు అంటే మనుషులు, సామాన్లు కాదు. మనమే ఆయన ఇల్లు అన్నప్పుడన్నా మనకు అర్థం అమ్మానము. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఇల్లు. నా ఇల్లు నా మందిరం అన్నది దీన్ని మందిరాన్ని అన్నారు. దీన్ని చక్కబెట్టుకోవడానికి చెప్తాడు ప్రేమగల దేవుడు. ఎప్పుడైనా హడావుడి అయితే ఎక్కువ క్రైస్తవులు ఫటక్కమని చచ్చిపోరు, కొంచెం సాగి చస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ నరకం వేయలేక దంచుతూ ఉంటాడు కింద పెట్టి. అంటే ఎంత ఎదవనైనా సరే కొంచెం వీడిని బాగా మ్యాక్సిమం రుద్దగొట్టి తీసుకెళ్దామనే ఉంటుంది ఆయనకి. కొట్టు వేసినోడిని మటుకు కొట్టేసినట్టు తీసేస్తాడు. ఏం సాగు వచ్చిండంటే ఆడికి అవకాశం లేదేమో అసలు పశ్చాత్తాపడ్డానికి. మంచి సాగు చచ్చాడంట. మంచి సాగు అంటే ఏంటి? బైబిల్లో మాట్లాడి చచ్చిపోవడం. నేను మొన్నటి దినాన్ని కూడా సేమ్ నాకు 50 దాటాక డాడీ లాగానే రాత్రులు 2కి 1 గంటకి మెలకు వస్తుంది. ఏమన్నా నేను చదివినా ప్రార్థన చేసినా ఆ టైమే. వీళ్ళు లేచేపాటికి కాఫీ మీద తాగుతుంటే ఈ తాగుపోతున్నా ఇదేం తాగుతుంది, ప్రార్థన చేసుకోవచ్చు బైబిల్ అనుకొని వీళ్ళు అనుకుంటారు. అరే నోట్స్ తీసిరా అంటే ఏమి అడిగాను నాకైతే చెప్తారండి. టైటస్ గడ ఒకటే తిట్టుకుంటారు. భరత్ ఎంత బురగికి పోతారు, ఆడి సమాధానం కూడా చెప్పడం. కానీ నేను చేసేది రైము నేను చేసుకుంటా. డాడీకి కూడా అట్లా లేస్తాం కదా, 10-11 అయ్యేపట్టి నిద్ర వస్తుంది మళ్ళీ ఉదయం. అప్పుడు జనాలు లేచి ఫోన్లు చేస్తారు, అప్పుడు నా ఫోన్ బంద్ చేయదు. ఇదేమి సమస్య రాయన, అందరు లేచే టైంకి నాకు నిద్ర వస్తుంది, అందరు పడుకునే టైంకి. అప్పుడు నాకు అనిపించింది, శిరీషతో చెప్పిన, సేమ్ డాడీలాగా అవుతుంది, నేను కూడా 60 లోపే పోయేటట్టున్నా అన్న. అంటే ఈ డాడీలాగా అవుతుందంటే పోయేదే గుర్తొస్తుందా అంది. ఉండి చేసేది ఏముంది చెప్పు? నా గురించి అందరం మాట్లాడుకోవడం, నేను ఆడి గురించి మాట్లాడతాం, ఒకడి మీద ఒకడు ఆయాసం తప్పనిచ్చి చేసేది ఏముందమ్మా? పోతే ఎంత తొందరగా పోతే నేనుండి బిడ్డకు పెళ్లి చేయగలుగుతాం, కానీ కాపురాన్ని దిద్దలేము, ఆయన దిద్దాలి. కొడుకు కోసం ఆయన డబ్బులు పంపిస్తాం, కానీ వాడిని ఆశీర్వదించి వాడిని నూరంతలుగా అభివృద్ధి చేయాల్సింది ఆయన చేయాల్సింది. కాకపోతే మనకు అవకాశం ఉంటే ఉండి చూస్తాం, లేకపోతే లేదు. చేసేది మటుకేమీ లేదు. ఈయన ఎందుకు చెప్తున్నానంటే, ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు మా డాడీ దగ్గరకు వచ్చినప్పుడు చక్కబెట్టుకోవడానికి ఆయన అసలు ఏం లేదు. నేను ఎప్పుడైనా రెడీ అన్నాడు. నేను రెడీగా ఉన్నాను రా, ఏంటి నాకు ఇక్కడ చేయాల్సిందేమీ లేదన్నాను. ఇల్లు చక్కబెట్టుకో అనే మాటకి మీరు ఆలోచించండి. ఆయన నువ్వు చచ్చిపోతావంటే వెంటనే, అంటే చూడండి మనకేమనిపిస్తుంది, యెషయా చెప్పాడు, యెషయా కాంపౌండ్ దాటలేదు, మళ్ళా రిటర్న్ వచ్చాడు. అంటే ఎంత స్పీడ్గా ప్రార్థన అంటే, ఎంత స్పీడ్గా ఏడిచాడంటే, ఇట్లా ముఖము గోడ వైపు తిప్పుకొని, అట్లా చెప్పంగానే అట్లా తిప్పి కన్నీళ్ళు విడిస్తే నేనేం చేశాను ఒకసారి జ్ఞాపకం చేసినవి కూడా ఉన్నాయి. నేను అదే అంటా, చేసిన దాంట్లో ఇట్లా త్రాసులో దూస్తే తేలిపోకుండా ఉండాలి. మనిషి అన్నాక 1, 2 ఉంటాయి, ఏదేమి ఉండాలా? ఆయన చేసిన ఏదో పనులు కూడా ఉన్నాయి, వాటికి కూడా వస్తాయి ఖచ్చితంగా. కానీ మంచి చేసినవి కూడా ఎలా చేసాడట? దావీదులాగా దేవుణ్ణి అనుసరించాడు కదా. ఉన్నత స్థలాలన్నింటినీ కొట్టివేశాడు. యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. యెహోవాను హత్తుకొని మోషే ఆజ్ఞలు కట్టడాలన్నీ పాటించాడు. అష్షూరు రాజుని ఎదిరించాడు. ఫస్ట్లో అని లెక్క చేయలేదు. ఎందుకని? దేవుని హత్తుకొని దేవుని యందు విశ్వసించి
ఆజ్ఞలు కట్టడం అనుసరిస్తున్న వాడికి శత్రువు మీదకి పెద్ద భయం రాదు. మనకు దావీదుకి కూడా గొల్లియాతుని చూస్తే ఏమంత భయం రాలా. సిచ్యువేషన్ చూస్తే ఎవరికి టెన్షన్ రావు. ఎందుకని యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు చేయక నువ్వు ఆయన హత్తుకొని ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ మామూలు మనిషి అన్నాకు వస్తుంది, కానీ ధైర్యం కూడా ఆయన్ని బట్టే వచ్చేస్తుంది. ఈయన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడట. ఎంత టైం పట్టింది సార్ కన్నీళ్ళు విడవడానికి? గోడ వైపు తిరగడానికి ఇమీడియట్గా. మనిషికి జబ్బన్నా సావన్నా అంత భయం దేనికి ఉండదు. భయం ఈ రాత్రి నీకు హార్ట్ అటాక్ అవుతుంది, 1:30 నుంచి చూసుకో, 2 గంటల లోపు పోతామంటే నిద్రపోతారు ఎవడన్నా? 2 బైబిల్ ఇంగ్లీష్ తెలుగు హిబ్రూ కూడా పట్టుకుంటాడట. నే అమ్మ చదువురాని బైబిల్ అన్నీ పట్టుకొని దానికి దీనికి ముద్దులు పెట్టుకుంటా తిరుగుకుంటా. ఆలోచన చేయండి, ఇప్పుడు నిద్రపోతారు ఎవరన్నా? సావు అంటే మనిషికంతా భయం. ఈయనకు కూడా అట్నే అనిపించింది. అసలు ఎంత ఫాస్ట్గా తిరిగేసాడు సార్ వెనక్కి. తిరిగేసి కన్నీళ్ళు విడిచి ఆయనకి చెప్పుకోవడానికి ఒకటి ఉంది. నీకేమైనా ఉందని ఆలోచించు ఫస్ట్. నెంబర్ 1, ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనం ఒక ఇల్లు, మన ఫ్యామిలీ ఒక ఇల్లు, సంఘం ఒక ఇల్లు, 3 ఉన్నాయి అందులో. దేవుని ఇల్లు, మన ఇల్లు, వీటిని చక్కబెట్టుకోవాలి. ఏసన్న గారు చక్కబెట్టుకోవడానికి 6 నెలలు టైం అడిగాడు. తీసేస్తానంటే నాకు ఒక 6 నెలలు టైం అన్నాడు. ఆయనకి సంవత్సరమా పిల్లలా? దేవుని ఇల్లు పరిచయం చక్కబెట్టడానికి ఒక 6 నెలలు టైం అడిగాడండి. 6 నెలల తర్వాత చచ్చిపోయాడు. అంటే చావడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి, మనిషికి చావు గ్యారంటీగా వస్తుంది. అదృష్టవంతులకు చెప్పి వస్తుంది, దిక్కుమాలినోడికి ఎప్పుడు పడితే అప్పుడు అవుతుందో తెలియదు. భక్తుల మరణమంతా ఆయన దిక్కు విలువైనది కనుక చెప్పి తీసుకుంటాడు మంచిగా. మా ఒక నాన్నమ్మ గారు ఉండేవారు, ఒక ఆమె అనేది జ్ఞాపకార్థకట్లో చావు అనేది ఒకడికి ఇన్విటేషన్స్, ఒకడికి సమన్స్ అని చెప్పేది. సమన్స్ వస్తే పోలీసులు ఎత్తుకొని పోతారు, ఇన్విటేషన్ వస్తే దూతలు వచ్చి కొనిపోతారు. మరి మన చావు ఇన్విటేషన్ లాగా ఉండాలా? దేవదూతలు వచ్చి కొనిపోవాలి. లాజర్ను కొనిపోయారు, డబ్బులు లెక్క కాదండి అక్కడ. గీక్కుంటున్నా ముఖ్యం కాదు, దేవుని దృష్టిలో ఎట్లనో మనదే లెక్క. ఈయన కన్నీళ్ళు విడిచాడట. వెంటనే ఒక మాట అన్నాడు కదా, కానీ గోడ వైపుది, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నెట్లు జరిగించుతునో కృపతో. ఇప్పుడు సంవత్సరం ఆఖరికి వచ్చేప్పటికి సేమ్ ఇదే ప్రార్థన మనం చేయగలమా? యథార్థ హృదయుడై. యథార్థం అంటే ఏంటి? దేవుడి ఆత్మ చెప్తున్నాయే. చెవి గలవాడికి ఏంటి? చెవులకి ఏముండాలా? చెవికి ఏముండాలా? దీనికి బంగారం ఉన్నా లేకపోయినా పర్వాలా, ఆయన మాట వినగలిగే చెవి ఉండాలి. ప్రకటన గ్రంథం అంతా కూడా చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు. అది వినకపోతే ఎట్లా? మరి ఆత్మే కదా మన సర్వసత్యంలోకి నడిపించేది, ఆత్మే కదా ఖండించేది, బుద్ధి చెప్పేది, సరి చేసేది, ఒప్పింపజేసేది. అసలు వినేదే లేదనుకోండి, చెవుడు అనుకోండి, ఇక మనమేం చెప్తాం? చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు అంటారు కదా, శంఖమే, కానీ చెవిటోడు ముందు తేం ప్రయోజనం? అలాగన ఈయన ప్రార్థన చేస్తున్నాడు. జబ్బు వస్తుంది, చచ్చిపోతుందంటే నెంబర్ 1 మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరినన్నా తీసుకునే ముందు ఇల్లు చక్కబెట్టుకుంటాడు. అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. పోతాం తర్వాత ముచ్చట. మనకు ఒకటి సైన్ వచ్చింది, ఒక నోటీస్ లాగా ఒకటి వచ్చారు, పోతారా బాబు ఇల్లు చక్కబెట్టుకో అని. ఎంత అదృష్టం కింద భావించాలి సార్. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఎవడికి ఎక్కడ లోపం ఉందో అదే చెప్తున్నారు. ఈయన ఇల్లు చక్కబెట్టుకో అన్నదానికి, చచ్చిపోతామన్నదానికి బాగా బాధపడి తిరిగి మళ్ళీ అన్నారు కదా ప్రార్థనది, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నెట్లు నడుచుకుంటునో, నీ హృదయ దృష్టికి అనుకూలంగా సమస్తము నేట్లు కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే జవాబు వెంటనే వచ్చింది. ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్తలు చెప్పేవి 5 నిమిషాల్లో మారుతాయి. అది మన ప్రార్థన బట్టి. వీడియో ఏందని నిన్నోడు చెప్తాడు, ఇయ్యాలి చెప్తాడు, గంట కూడా పట్టలేదు సార్,
అట్లా వాకిలు దాటకితమే మారిపోయింది. యెషయాను ప్రవక్త కాదంటమా, ఆయన చెప్పింది చెప్పాలా, అట్లా మారిపోద్దేంది అనుకోదు, మారుతుంది అది. అది మన ప్రార్థన బట్టి, నువ్వు దేవుని వైపు తిరిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఈయన వెంటనే తిరిగాడు, ప్రార్థన చేశాడు. ఆయన అన్నారు కదా ప్రార్థన, నీవు కన్నీళ్ళు విడుచుట. కన్నీటి ప్రార్థన ఎందుకంటే దేవుడు దాన్ని చూస్తున్నాడు కాబట్టి. నాకు రాదు, నేను చంపకేసి కొడితే వస్తాయి రా, రాదు, ఎందుకురా? ఒక మాట అంటేనే మనకు గుండె గాయమైతే ఆటోమేటిక్గా వస్తాయి. రాంది ఎక్కడ? ప్రార్థనలోనే రావట్లే. అంటే హృదయము రాతి హృదయమైంది, మనసాక్షి వాత వేయబడింది. ఒక పెద్ద ఆయన అన్నాడు, కన్నీళ్ళు రావాలంటే ఏం అక్కర్లేదయ్యా, సిలువను కాసేపు గట్టిగా చూడు అన్నాడు. అసలు ఆయన ఏంది అసలు దానికి? ఎవడయ్యా నువ్వు నేనే కదా, ఎందుకు రాదు దుఃఖం అని చెప్తాగా. నేను విన్నా ఇక్కడ, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి. ఒకటి కన్నీళ్ళు విడచాలి, రెండవది ప్రార్థన. అంటే ప్రార్థన దేవుడు ఎండా కన్నీళ్ళే విడవాలా అంటే రెండు చెప్తున్నాడు అక్కడ. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని. నీ ప్రార్థన ఏడ్చుకుంటే పొద్దున్న చెప్పినట్టు చీమిడి తీసి ఆడి మీద ఈడి మీద వేసేసుకో. ప్రార్థన కూడా ఉండాలి అందులో. ఆ చచ్చిపోయిన కాడ ఎడతాడు, ఓ ఈ అంటే దానికి పదం కూడా రాదు, అది కూడా ఏడిపే. అదేం లెక్క? ఇక్కడ ఆ ఏడుపు కాదు కావాల్సింది, ప్రార్థనలో దుఃఖం, కన్నీళ్ళలో కూడా ప్రార్థనలో కన్నీళ్ళు, ప్రార్థనలో కన్నీళ్ళు అవి రావటం చూడ. అంటే కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. రెండవదిగా, నేను ఏమనుకో కదమ్మా, అన్నీ నీ పేర్లు చెప్తున్నాను అనుకో, నువ్వు ఫస్ట్ లైన్లో కూర్చుంటావు. ఈ సంవత్సరం మారిస్తే మరి నేనేమన్నా కానీ నిన్నే, నువ్వు ఫస్ట్ లైన్లో కూర్చుంటావు, నాకు ఎదురు కూర్చుంటే చూస్తా. కరుణమ్మ ఎప్పుడు ఏడుస్తుందో పాపం ఎవడికి తెలియదు. అంటే ఎవడి దుఃఖం, మంచిగా ఆరాధన అందరు చప్పట్లు కొడుతుంటే ఏమో కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి, అందరు ఏడుస్తుంటే చక్కగా నవ్వుతూ ఉంటుంది. ఈ అబ్బాయి ఏమొచ్చా అంటే వాళ్ళ చేసే ధ్యానంలో దేవుడు వాళ్ళకి గుర్తు చేసే దాంట్లో ఒకవేళ ఒప్పింపజేస్తూ ఉంటే దుఃఖం వస్తుంది, వాగ్దానాలు గుర్తొస్తే సంతోషం వస్తుంది. అంటే ఏంది, లోపల జరుగుతున్న దానికి కన్నీళ్ళని ఆటోమేటిక్గా వస్తాయి. ఏం అందరూ అటు ఇటు కాలు చెప్పి ఊపుకుండా ఎడుతుంటే ఇట్లా ఆ సున్ని చేస్తూ ఉంటుంది, ఇట్లా ఏందేందో చేస్తుంటుంది. అంటే ఏంటంటే లోపట కార్యం జరుగుతూ ఉంటే కన్నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఈయనకి కన్నీళ్లతో కూడిన ప్రార్థన ఎందుకు వచ్చింది? సస్తామన్నందుకు. రెండవది అంటే దేవుడు ప్రార్థన, మన కన్నీళ్ళు చూస్తాడు, మన ప్రార్థన వింటాడు. నేను నిన్ను, ఈ దేని గురించి కన్నీళ్ళు ప్రార్థన చెప్పండి అబ్బా, దేని గురించి ప్రార్థన చేస్తే దాని గురించి. ఈయన జబ్బు గురించి ప్రార్థన చేశాడు, నీ కన్నీళ్ళు చూసా, నీ ప్రార్థన విన్నా, నిన్ను బాగు చేస్తా. ఇప్పుడు మనం దేని గురించి ప్రార్థన చేసినా ముందు మనకొక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఏంటి? నేను యథార్థ హృదయంతో అన్ని పోరంబోకు పని చేసి ఆడి కొంప ముంచి ఈడి కొంప ముంచి ఆడి మీద దూసొచ్చి వీడి మీద దూసొచ్చి మనం వచ్చి ఇవాళ ప్రార్థన చేస్తే వచ్చేస్తా రాదు. అక్కడ ఏమన్నాడు? యథార్థ హృదయంతో నేను ఎలా సేవించుతునో జ్ఞాపకం చేసుకో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు దేవునికి ఇష్టం లేని రాజ్యంలో చేసి పెట్టాడు కదా, ఇష్టమైనవన్నీ చేసి పెట్టాడు కదా. యథార్థం నీకు ఎట్లా చేశానో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినందుకు కన్నీళ్ళు చూశాడు. అరే బాబు ఒక నిమిషం, కన్నీళ్ళు చూశాడు, ప్రార్థన విన్నాడు. ఏ అంశం కొరకైతే ప్రార్థన చేశాడో అది ఆయన నెరవేర్చాడు. ఇదంతా కూడా నాకు అనిపిస్తుంది 5-10 నిమిషాల్లోనే. ఆయన కొంచెం కూడా అట్లా మ్యాక్సిమం అర్ధగంట లోపు అయిపోయింది సార్. ఒక్కో ప్రార్థనకి 20-30 ఏళ్ళు పట్టవచ్చు, ఒక్కో ప్రార్థనకి వెంటనే రావచ్చు. మనం ప్రార్థన చేద్దాం, ప్రభు మనలో ఎవడి మీద కృప చూపించి ఇప్పుడే ఇస్తాడేమో జవాబు. అది ఆయన ఇష్టం. అంటే మన నడవడిని బట్టి, మన బ్యాక్గ్రౌండ్ బట్టి, మనం చేసిన పనులు బట్టి ఇమీడియట్గా రావచ్చు, లేట్గా రావచ్చు, ఇప్పుడు మారాక రావచ్చు. ఇప్పుడు మారడానికి నిర్ణయం చేసామనుకోండి, వస్తుందేమో, రేపు వస్తుందో, మళ్ళీ సంవత్సరం వస్తుందో, 6 నెలలకు వస్తుందో, ఒకవేళ కరెక్ట్గా ఉండడానికి ఇప్పుడే రావచ్చు.
ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది, ప్రవక్త మాట మారినంత మాత్రాన వాడు అబద్ధ ప్రవక్త గారు. 5 నిమిషాలకి మాటలు మారతాయి, అవి నెరవేరాలి. విషయం ఏంటంటే అక్కడ వాటి కాలం మంది. గబ్రియల్ కూడా చెప్పింది ఏంటంటే, నా మాటలు వాటి కొన్ని వాటి కాలం ఇమీడియట్గా రేపే ఉంటే ఇప్పుడే జరుగుతుంది, ఇప్పుడే ఉంటే ఇప్పుడే. అన్నయ్య సప్పిరకు అప్పుడే వచ్చింది, అప్పుడే చచ్చిర్రు. పేతురుకి దేవుడే చెప్పాడు, ఒరే నువ్వు ముసలోడు అయ్యాకని చెప్పాడు. ఇప్పుడేమీ లేదు ఆయనకి కదా, నీ ముసలోడు అయ్యాక నేను తిరిగేసి తీసుకుపోతానని చెప్పాడు. అది ఇప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు చెప్పాడు. అది ఇక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాట నాకు తెలిసి నేను అనుకున్న పదే ఏం చెప్తానంటే, ఆయన ఎల్లక్క అంత బయటికి దాకా పోక్కితమే వచ్చేసింది. సమాధానం వెనక్కి వచ్చి చెప్పి అడిగిన జబ్బు బాగు చేయమంటే ఆయన ఇచ్చింది ఏంటి తెలుసా? 15 సంవత్సరాల ఒక ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏం తెలుసా? ఆయనే చెప్తున్నాడు, 3వ దినమున నువ్వు మందిరమునకు. అయ్యా, మనకి దేవుని ఆశీర్వాదం ఉంటే సరిత 2026 ఎన్జిఓస్ కాలనీ అంతా వస్తుందనే వాగ్దానం ఉంది. అది మీ ద్వారా. నువ్వు ఒక్క ఆదివారం మిస్ కాకుండా జాగ్రత్త పడు. పెళ్ళిళ్ళు, పంచాయతీలు, దినాలు, సచ్చినోడు వట్టుడు, సచ్చినోడిని కూడా మృతులు తమ మృతులను ఒక్క గంటలో మనకు కలిసి వచ్చేదిలే. మన సర్వీస్ అంతా 2.5 గంటలే ఉంటాయి. మిస్ కాకుండా చూసుకోవాలంటే 1000 దినముల ఆశీర్వాదం. ఆయన ఉన్న ప్లేస్, ఆయన ఆశీర్వాదం అయ్యే ప్లేస్. ఆ సమయాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఇక్కడ చూడండి, అడిగింది జబ్బు బాగు చేయమంటే జబ్బు బాగు చేయటమే కాకుండా వాగ్దానం చేశాడు, నీకు 15 ఏళ్ల ఆయుష్ కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇది హిజ్కియా మాట కదా, దేవుడు వాగ్దానం చేశాడు కదా. సూచన ఆయన అడిగాడు, ఈయన సూచన చెప్పాడు. ఆ తర్వాత లాస్ట్ వచ్చిన 11 చదువుమా. నేను ఎప్పుడు వెళ్తాను మందిరానికి, నాకు సూచన చెప్పన్నాడు. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా, ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. ఆ కాలమందు బబులోను రాజును. ఎక్కడ చదువుతామా? చేశాను, అదే ప్రార్థన, అదేనా? యెషయా ప్రార్థింపగా అనుంది. సూచన అడిగాడు, ఈయన సూచన చేశాడు. ప్రార్థన చేయంగానే ప్రకృతికి విరుద్ధంగా వెనక్కి నడిచింది. ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గడియారం వెనక్కి ముందెళ్ళిందంటే చరిత్రలో ఒక మరుపురాని ఘట్టమే. దానికి మించింది ఏంటంటే, దేవుడు తన దాసునికి ఇచ్చిన ఆయుష్ను ఎట్ట వాడాడు అన్నది లెక్క. ఇప్పుడు కన్నీళ్లు విడిచడం దేవుడు చూశాడు, ప్రార్థన అంగీకరించాడు, రోగం కోసం ప్రార్థన చేస్తే బాగు చేశాడు. ఎక్స్ట్రా చేసింది ఏంటంటే, ఒకటి 3వ రోజున మందిరానికి పోతా అన్నాడు, 15 ఏళ్ల ఆయుష్. ఇప్పుడు ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. అది అధ్యాయంలో అమ్మా చూస్తున్నావా? పాప ఇది ఎక్కడి నుంచి? 12 నుంచి చదువుమా. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను హిజ్కియా రోగి అయిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చు మాట విని. మాది ఎక్కడ ఏమొచ్చు? అక్కడి నుంచి చదువు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని చాలండి. ఒక రాజుగారికి దేవుని దగ్గర ప్రవక్త వచ్చి చెప్పాడు, ఏమని? నీకు ఈ ప్రవక్త ఎట్లా తెలుసు? అశ్షూరు రాజు అప్పుడు తెలుసు. అరే నువ్వు గెలుస్తావురా, వదంతో చరి వెళ్ళిపోతారని చెప్పిండు. చచ్చిపోయినప్పుడు చస్తావని చెప్పినప్పుడు మళ్ళీ బాగుపడతావు, మళ్ళా 15 ఆయుష్ అని చెప్పాడు. సూచన అడిగితే సూచన కూడా చేశాడు. అంటే ఈయన చెప్పినవన్నీ నెరవేరుతాయని ఈయన బాగా నమ్మకమా కాదా? అయినాయి కదా. ఇప్పుడు దేని చెప్తున్నాడంట, అరే ఎవడో వచ్చాడా, బబులోనోడు వస్తే నువ్వు మొత్తం చూపించేసినావు, ఐగుప్తు నుంచి వచ్చినోడికి మొత్తం అంత చూపించింది. ఎంత చూపించా? మొత్తం చూపించాను. మొత్తం చూపిస్తే మొత్తం ఎత్తుకుపోతాను.
అని చెప్పితే ఏమని చెప్పారంట, పట్టణమునకు నువ్వు సమకూర్చి నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకోబడునని యెహోవా. అంటే ఈయన సంపాదించింది కాదు, తాతల కాంచి వచ్చిన మొత్తం ఆస్తి అంతా కూడా బబులోనికి వెళ్ళిపోద్ది. అంటే మన ఇంటి గురించి మన ఎవడికి చెప్పాలో అడిగి చెప్పాలి, అందరికీ చెప్పకూడదు. ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా నీ కాడ ఏముందంటే మొత్తం చెప్పాలి. ఆ బబులోని నడితే మొత్తం చెప్పాడు. ఎందుకని 2 కానుకలు పట్టుకొచ్చేపాటికి మనోడు అనుకుని మొత్తం చెప్పేశాడు. చెప్పేస్తే ఇక్కడ ఏమన్నాడు, పితరుల కాంచి వచ్చింది మొత్తం వెళ్ళిపోద్ది. రెండోది, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమందు అప్పుసులుగా చేయుటకై. ఈ మాట ఇప్పుడు మనందరికీ అత్యధికమైన దుఃఖం ఎక్కడొస్తుందంటే, చాలామంది యవనస్తులు జరిపోతే, అరే నా ఆయుష్ పోసుకోవాల్సిందే, నేను చావాల్సింది, నా బిడ్డ బతితే బాగుండు అనేది ఆ బంధం తల్లిదండ్రులకు ఎవరికైనా ఉంటుంది. ఈ పెద్ద మనిషికి ఎంత బంధం ఉందో చూడండి. ఈయన ఏమన్నాడు, నీ ఆస్తి అంతా పోద్ది. మనం ఆస్తి సమకూర్చేది ఎవరికి? ఆడు పొరంబోకుడైనా మంచోడైనా పిల్లలకి కదా. మన కళ్ళ ముందే వాళ్ళని ఇట్లా నపుంసలుగా చేస్తారంటే అది ఎంత ఘోరం. మొత్తం మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా పోతుందంట. వేరే రాజ్యంలో వాడిని ఎదవలు చేస్తున్నట్టే. అంటే సారేమో నీకు జబ్బు వచ్చేసి వస్తుందంటే ఇట్ట తిరిగి ఏడ్చి ప్రార్థన చేశాడు. మొత్తం పోద్దరా, నీ పిల్లలు ఎట్లా ఉంటాడు? నా కాలం మంది ఏం కాదుగా, నేనైతే రాజునేగా, నాకు కప్పు అందించే ఉంటాడు, అన్నం పెట్టేవాడు, నేను తింటాను కదా, నా తర్వాత ఎట్టబోతే ఏంది అని హ్యాపీగా ఉన్నాడు సార్ ఆయన. అంటే కొంతమందికి ప్రార్థన కన్నీళ్ళు దేనికి వస్తాయి, కొంతమందికి దేనికి రావు. ఎప్పుడో ఒకప్పుడు చచ్చేదే దాని గురించి ఏడుస్తున్నావు, కానీ నీ వంశాన్ని నిలబెట్టే సంతతి గురించి కానీ, దేవుడు నీకు అనుగ్రహించిన రాజ్యం గురించి కానీ, నీ పితరులను కానిచ్చిన స్వాస్థ్యం కానీ ఏది పోయినా చింత లేదు. జబ్బు గురించి, ఆయుష్ గురించి ఎప్పుడైనా చస్తాం. 15 ఏళ్ళకైనా చచ్చిందిగా, చచ్చిపోయాడు కదా. అంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే అంశము నీకే పనికొచ్చేదా, నీ సంతతికి, దేవుని రాజ్యానికి, దావీదుకు చేసిన వాగ్దానానికి పనికొచ్చేదా? ఒకసారి ఆలోచించబ్బా. మళ్ళా చెప్తున్నా, వాళ్ళు కన్నీళ్ళు విడిస్తే దేవుడు బాగు చేశాడు, ప్రార్థన విన్నాడు, రోగం పోయింది, ఆయుష్ పెరిగింది. అప్పుడే మీ ఇమీడియట్గా దుఃఖం వచ్చి ప్రార్థన చేసినావు. కానీ ఇప్పుడు నీ రాజ్యం పోద్దన్నా బాధ లేదు, నీ పితరులు సంపాదించిందన్నా బాధ లేదు, నీ కడుపును పుట్టిన వాళ్ళు పొరుగు దేశంలో నపుంసకులుగా తయారవుతారు అని చెప్పినా బాధ లేదు. ఏమంటాడంటే నా కాలాన ఇదంతా మేలు అంటాడు చూడు. ఇంకా అది ఇంకా మాట చూడబ్బా. హెజ్కియా నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యమున కలిగిన ఎడల మేలే కదా. ఏం మనిషి అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ప్రార్థన చేసే అంశాలు మీకోసమా, దేవుని దావీదు గురించా, వాగ్దానం గురించా, ఇశ్రాయేలు రాజ్యం గురించా, మీ తర్వాతి సంతతి గురించా? దాన్ని బట్టి ఏం మనిషి అంటాను కూడా ప్రార్థన తెలుస్తుంది. మన అంశాలు మళ్ళీ చెప్తాను, జబ్బు గురించి ప్రార్థన చేద్దాం అంటలేదబ్బా. దానికి ఎట్లయినావు, దీనికి రియాక్ట్ అవ్వలేకపోయినవే. అరే నాకు మొత్తం నా పితరుల కాంచి వచ్చిందంతా పోద్దంట. నేను కూడా అప్పుడప్పుడు కరుణమ్మకి చెప్తుంటే ఆమెకి నచ్చపోయాను. నేను కూడా 2026 నుంచి మానుకుందాం అనుకుంటున్నా, కానీ ఆగుతలేదు. రక్తంలో వచ్చి అట్ట సచ్చేదాకా అదే వచ్చేటట్టుంది. ఏం చెప్పినా నీ కష్టం అంతా పోద్దమ్మా, బిడ్డకి రాసేయి అన్న. చూద్దామంటది, చేద్దామంటే సర్లే. నేను ఎందుకు చెప్తున్నా, నాకు కూడా గుర్తొస్తుంటుంది, మనది వ్యర్థము అవ్వకూడదు. ఈయన టైంలో ఏమైందంట, ఈయనది కాదు, పితరుల కానించి నేను ఎప్పుడు చూడలేదు, కానీ మీ నాన్నగారు చెప్తాంగా వినా, ఆయన డ్యూటీకి పోయి నీళ్ళు కొట్టి అది చేసేవాడట. నేను వినలా. ఆ పెద్ద మనుషుల కష్టం, మీ కష్టం, కూర్చిన రూపాయి ఒక ఇల్లు నిలబడాలంటే ఎంత కష్టం ఉంటుంది. అందులో డబ్బులే కాదు, కష్టం కూడా ఉంటుంది. ఈ కష్టంలో రూపాయలు, దాని మీద మనకి మమకారం, ప్రేమ పుట్టుకొస్తాయి. అది కళ్ళ ముందు పాడైపోతే ఎట్టుంటుంది. ఈయన టైంలో అంట
నేను పోతే అసలు పితరుల కాంచి వచ్చిందంతా పోద్దట. మీ నాన్న రాసిచ్చింది, మీ తాత రాసిచ్చింది మొత్తం దరిద్రం మొత్తం తీసుకుపోతాడట. ఏంది జీవితం అన్నట్టు ఇంత కూడా బాధ కాలే ఆయనకి. మా నాన్న పేరు మీద కర్రో రాయో గిన్నెో ప్లేటో పెట్టుకుంటాం కదా, అది మనకు పనికొచ్చేదే కాదు. ఈయనకి ఆస్తులు కూడా పోతూ ఉన్నాయి, స్వాస్థ్యములన్నీ పోతున్నాయి, అయినా బాధ కాలే. పోనీ ఆస్తి పోయినా వీడికి కడుపును పుట్టినోడి మీద కన్నా ప్రేమ లేదా? అసలు అవి పట్టించుకోలేదు సార్. నా దినముల్లో అన్నాడు. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, ఎవరి కాడే చూసుకునేవాడు ఉంటే మీకు ప్రార్థన వచ్చినా మనం హిజ్కియా టైప్, మన తర్వాత సంతతి. దావీదు ఎందుకు హృదయానుసారేడమ్మా? అయ్యా నా సంతతి నీ సన్నిధిలో ఉంటే చాలు. ఈ పిచ్చోడు ఏం చేస్తున్నాడు? మా వాడు సత్యసచ్చాడు, పోతే పోయాడు. ఆడు నపుంసకుడిగా అయితే ఏంది, బానిసగా అయితే ఏంది, మా పితరుల నుంచి వచ్చిన ఆస్తి పోతే పోయింది. అసలు దావీదుని బట్టే కదా నీకు ఇది మేలు చేస్తున్నా, నీకు జయాన్ని ఇచ్చింది. దేన్ని బట్టి? దావీదుని బట్టి, ఆ సంతతిని బట్టే కదా నువ్వు రాజు అయితివి. ఈరోజు మొత్తం పైన అసలు టెన్షనే ఇంత కూడా లేదు సార్. అప్పుడేమో ఒక్క నిమిషంలో చస్తావన్నా కానీ 5 సెకండ్లలో తిరిగి ప్రార్థన చేసినాడు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు యెహోవా సెలవు చేయడం మంచిదే. నా టైంలో మంచుకుంటే చాలు, మా పితరుల ఆస్తి పోయినా పర్వాలా, నా పిల్లలు ఎదవలైనా పర్వాలేదు, నపుంసకులుగా చేయబడిన వాళ్ళ నా టైంలో చాలన్నారు. అయ్యా మీ అందరికీ మనవి చేస్తున్నా, పితరులు అంటే ఇప్పటిది గతించిన కాలం నుంచి మనకు వస్తున్నటువంటి ఆశీర్వాదాలు. పిల్లలు అంటే మనము వాళ్ళు చేసే భక్తిని బట్టి వాళ్ళకు వచ్చాయి. ఈ రెండిటి మీద లక్ష్యం లేకుండా ప్రజెంట్ ఇప్పుడు నీకున్న సమస్య మీద పెట్టావా, హిజ్కియా ప్రార్థనలకు బాగుపడతావేమో, తర్వాత ఉండేదైతే ఏమీ లేదు. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రార్థన చేయటం ముఖ్యం, కన్నీళ్ళు విడవడం ముఖ్యమే. కన్నీళ్ళు ఆయన చూస్తాడు, ప్రార్థన వింటాడు, ఇమీడియట్గా బాగు చేస్తాడు. సూచన అడిగితే సూచన కూడా ఇస్తాడు. నెక్స్ట్ ఏందబ్బా నీ సంతతికి ఏంటి? దావీదైతే ఏం కోరుకున్నాడు? నా సంతతి సింహాసనం కంటే మించి సన్నిధిని కోరుకున్నాడు. ఆయనకి సింహాసనం గ్యారంటీ అయిపోయింది వంశానికి. అదే వంశంలో వచ్చాడు కదా ఈయన. మీరు ఎలా ప్రార్థన చేస్తారనేది, నేను ఎలా ప్రార్థన చేస్తారనేది. ఇప్పుడున్న నాకు కూడా అప్పు ఉందనుకోండి, జబ్బు ఉందనుకోండి, దాని గురించి ప్రార్థన చేయకపోవడం తప్పు అని నేను అంటలే. వాటికి ప్రార్థన, కన్నీళ్ళు ప్రార్థనని దేవుడు వాటిలోంచి విడుదలిస్తాడు. కానీ శ్రేష్టమైనవి పితరుల దగ్గర నుంచి వచ్చినాయి, నువ్వు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది, దీని గురించి ప్రార్థన లేదా? దీని గురించి కన్నీళ్ళు విడిచేది లేదా? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, దావీదుని బట్టి అన్నాడు, నేను చేసిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో, నా పాపానికి క్షమించు, నా అపరాధానికి క్షమించు, నా అవివేకానికి క్షమించు, నా సంతతి బాగుండాలి ప్రభు అంటే ఇమీడియట్గా మార్చునేమో కదా. అప్పుడు ఇమీడియట్గా మార్చలేదా దేవుడు మాట? నీ కన్నీళ్ళు చూసి మార్చుకోలేదా? ఇప్పుడు ఎందుకు మార్చడు? ఎందుకంటే ఈయన ప్రార్థన చేసేవాళ్ళు కూడా చెయ్యాల్సినప్పుడు చేయకపోవడం వల్ల మన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అది దిక్కు లేకుండా పోతుంది. కనుక మీ అందరికీ మనం చేస్తున్న వ్యక్తిగతమైన వాటికి చేయటం తప్పనంట్ల, నిశ్చయంగా మీ కన్నీళ్ళు ప్రార్థన అంగీకి చూసి దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, సమస్యల నుంచి విడుదలిస్తాడు. కానీ జనరేషన్ గురించి కూడా పితరుల నుంచి కాపాడుకుంటూ వస్తున్నదాన్ని తగలేసేస్తావా? నీ జనరేషన్, నీ తర్వాత సంతతి దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు కొరకు చేసేది ఏమీ లేదా? ఆ ప్రార్థన కూడా చేయకపోతే మన సంతతి ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించి ప్రార్థనలు చేసేటప్పుడు మళ్ళా చెప్తున్నాండి, జబ్బు కొరకు, అప్పు కొరకు, ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయొద్దని అంటలే, చెయ్యండి. ఆ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు, ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు, దానికి కూడా వెంటనే జవాబు దేవుడు ఇస్తాడు. నువ్వు అడగకముందే నీకు ఆయుష్ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధమైన ప్రేమ గల దేవుడు. కానీ మన సంతతి గురించి, మన పితరుల గురించి, అయ్యో నెహెమ్యాకి ఏం బాధ వచ్చింది, నా పితరులు సమాధులు పాడైపోతే నేను ఇక్కడ సంతోషంగా ఎట్టుంటాను, సమాధికి ఇబ్బంది అయితేనే బాధ అవుతుంటే ఇది కొడుకు నపుంసకులు చేసి వేరే దేశాన్ని దాసులుగా తీసుకుపోతానంటే కూడా చింతలేదండి. ఒకసారి ఆలోచించి, ప్రార్థన అంశాల్లో ప్రయారిటీస్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. కనుక నేను ప్రార్థన చేసేటప్పుడు భూ సంబంధమైనవి, శరీర సంబంధమైన, ఈ జీవానికి అవసరమైనవి కూడా చేయండి. కానీ పితరుల నుంచి వచ్చిన దాన్ని పాడు చేసుకోకూడదు. అలాగే మనము ఇంకో జనరేషన్కి ఏదన్నా ఒక ఆశీర్వాదాన్ని, ఒక వాగ్దానాన్ని వారికి ఇచ్చి పోవాలి. అలాంటి ప్రార్థనలు చేద్దాం.
కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా, నాకు ఇబ్బంది అనిపించినా సత్యం ఎప్పుడు సత్యమే. నమ్మినా సత్యమే, నమ్మకపోయినా సత్యమే. దేవుడు వెంటనే ప్రార్థనలకు ఇస్తాడు. దేవుడు కన్నీళ్ళు విడుస్తాడు. మనకు చూపించాడు. పైన విన్న దేవుడు ఇప్పుడు వినకపోనా అసలు చేస్తేగా. కనుక మీరు ఇప్పుడున్న అవసరానికి కూడా చేయండి. దేవుని రాజ్యం కొరకు చేయండి. పిల్లల భవిష్యత్తు గురించి చేయండి. ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.